వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? చాలా బావుందండి. మనం చెప్పవసరం లేదు. బాబు గారి పరిపాలన ఎవ్వరినైనా చిన్న పిల్లలతో సహా అడిగినా పరిపాలన ఎలా ఉండిద్దో అందరూ చెప్తారు. మనం రేపు చూస్తే గనక మహిళలకు ఉచిత బస్సు అనేది కూడా మనం బాబు గారు మనకిస్తున్నారు. అది అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. అంటే మేడం జగన్ గవర్నమెంట్ జగన్ వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు. 6 నెలలైనా అది ఇదని మాట్లాడటంపై మీరేమంటారు? హామీల గురించి గత ప్రభుత్వం వాళ్ళు అసలు మాట్లాడకూడదండి. అందరికీ తెలుసు ఏ హామీలు ఆళ్ళు ఇచ్చారు. మనం ఎన్ని ఇచ్చాము, ఎన్ని కంప్లీట్ చేసామో మనకు తెలుసు. మన ఉచిత గ్యాస్ బండ గానీ, పెన్షన్ ఇంక్రీజ్‌మెంట్ మనం పెన్షన్ పెంచడం గానీ, ఇప్పుడు ఉచిత బస్ గానీ, అలా చాలా ఉన్నాయండి. గత ప్రభుత్వాన్ని చూసుకుంటే మనం చెప్పవసరలా. ఎన్ని ఎన్ని అయినాయో, ఎన్ని అవ్వలేదో ఎవరిని అడిగినా చెప్తారు. మేడం ఇప్పుడు రేషన్ మాఫియాలో వైసీపీ నేత పెరినాని వాళ్ళ కుటుంబంపై మా టీడీపీ గవర్నమెంట్ కావాలని బురద చల్లుతుంది. మహిళలను చూడకుండా సోషల్ మీడియాలో భార్యపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. అది ఇదని మాట్లాడటంపై మీరేమంటారు? గత ప్రభుత్వంలో ఎప్పుడు మహిళలపై ఎవరు ఏం విమర్శించలేదా? అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు. ఏమి విమర్శించారండి? ఎవరు విమర్శించలేదే. ఈ ప్రభుత్వం ఎవరికీ సపోర్ట్ చేయరు. పాస్ట్ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వానికి ఎంకరేజ్ చేయరు. మనం ఎప్పుడు అలా విమర్శించమండి, ఎంకరేజ్ కూడా చేయము. వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? చాలా బావుందండి. మనం చెప్పవసరం లేదు. బాబు గారి పరిపాలన ఎవ్వరినైనా చిన్న పిల్లలతో సహా అడిగినా పరిపాలన ఎలా ఉండిద్దో అందరూ చెప్తారు. మనం రేపు చూస్తే గనక మహిళలకు ఉచిత బస్సు అనేది కూడా మనం బాబు గారు మనకిస్తున్నారు. అది అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. అంటే మేడం జగన్ గవర్నమెంట్ జగన్ వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు. 6 నెలలైనా అది ఇదని మాట్లాడటంపై మీరేమంటారు? హామీల గురించి గత ప్రభుత్వం వాళ్ళు అసలు మాట్లాడకూడదండి. అందరికీ తెలుసు ఏ హామీలు ఆళ్ళు ఇచ్చారు. మనం ఎన్ని ఇచ్చాము, ఎన్ని కంప్లీట్ చేసామో మనకు తెలుసు. మన ఉచిత గ్యాస్ బండ గానీ, పెన్షన్ ఇంక్రీజ్‌మెంట్ మనం పెన్షన్ పెంచడం గానీ, ఇప్పుడు ఉచిత బస్ గానీ, అలా చాలా ఉన్నాయండి. గత ప్రభుత్వాన్ని చూసుకుంటే మనం చెప్పవసరలా. ఎన్ని అయినాయో, ఎన్ని అవ్వలేదో ఎవరిని అడిగినా చెప్తారు. మేడం ఇప్పుడు రేషన్ మాఫియాలో వైసీపీ నేత పెరినాని వాళ్ళ కుటుంబంపై టీడీపీ గవర్నమెంట్ కావాలని బురద చల్లుతుంది. మహిళలను చూడకుండా సోషల్ మీడియాలో భార్యపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. అది ఇదని మాట్లాడటంపై మీరేమంటారు? గత ప్రభుత్వంలో ఎప్పుడు మహిళలపై ఎవరు ఏం విమర్శించలేదా? అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు. ఏమి విమర్శించారండి? ఎవరు విమర్శించలేదే. ఈ ప్రభుత్వం ఎవరికీ సపోర్ట్ చేయరు. పాస్ట్ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వానికి ఎంకరేజ్ చేయరు. మనం ఎప్పుడు అలా విమర్శించమండి, ఎంకరేజ్ కూడా చేయము.